ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషిస్తాం. కానీ ఆ ఊళ్ళో పుట్టిన ఆడపిల్ల ఏకంగా రాజధానినే తీసుకువచ్చిందని సంబరపడుతున్నారు. మందడం గ్రామస్తులు ఈ విధంగా సమరిపడిపోతున్నారు. 6 నెలల చిన్నారి యుక్తశ్రీ పుట్టినరోజే తమ ప్రాంతాన్ని ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినందున ఆ చిన్నారిని ముద్దుగా రాజధాని పాప అని పిలిపించుకుంటున్నారు. అలాంటి ప్రాంతంలో భూమి పూజ తర్వాత పరిస్థితులు, శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు ఆ ఊరి రచ్చబండే వేదిక అవుతోంది. మందడం రచ్చబండపై జరుగుతున్న చర్చ తీరుతెన్నులను ఓసారి చూద్దాం. మందడం గ్రామం అమరావతి రాజధాని చరిత్రలో తొలి పేజీ లిఖించదగ్గ గ్రామం ఇది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీన ఉద్దండరాయిపాలెంలో జరుగుతున్న మందడంలో జూన్ నెలలోనే తొలిసారి భూమి పూజ జరుపుకున్న గ్రామం మందడం. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ జూన్ 6వ తారీఖున తొలిసారి భూమి పూజ అనేది జరిగింది. అలాగే మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామం నుంచి జరీబు పంటలు అంటే ఏడాదికి 3 పంటలు పంటే భూముల్ని దాదాపు 5,000 ఎకరాల భూముల్ని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి అందజేశారు ఇక్కడ రైతులు. రాజధాని కలవచ్చిన రచ్చబండ సంస్కృతిని తాము మర్చిపోలేమంటూ నిత్యం ఇక్కడ కూర్చుని శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చిస్తున్నారు ఇక్కడ గ్రామస్తులు. మరి వారి మాటల్లోనే ఈ పండుగ వాతావరణం ఎలా ఉంది ఏంటి అన్నది వారిని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఊరు రచ్చబండ మీద నుంచి చూస్తే మీ ఊరికి పెద్ద పెద్ద లారీలు కానీ ఇవి కానీ శంకుస్థాపన ఏర్పాట్లు అవి తరలివెళ్తూ ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. మా గ్రామానికి ఇప్పుడు ఈ రాజధాని శంకుస్థాపనకి ఈ వచ్చే పోయే జనంతో కానీ పబ్లిక్ తోటి కానీ ఈ రోడ్ వైండింగ్ పనులకు కానీ ఆఫీషియల్స్ తోటి కానీ చాలా హ్యాపీగా ఉంది మాకు. నేను 6 ఎకరాల పొలం ఇచ్చానండి భూమికి. రాజధాని కళ వచ్చిన తర్వాత ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? మీ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? పెన్షన్లు, ఈ కౌళ్ళు వీటి వరకు బాగుంది. కాబట్టి రాజధానికి మెయిన్ మా రైతుల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయటం కానీ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఏ పొలిటికల్ లీడర్ చేయని విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా రైతులకు అనేది ఒక గుర్తింపు అనేది ఇచ్చి వీళ్ళ ఇన్విటేషన్ మాత్రం చాలా ఆనందంగా ఉంది మాకు. రాజధాని ప్రకటన మా జీవితాలను మార్చింది బాగా. పొలాలు మంచి రేట్లకి వచ్చినాయి. అంతకుముందు 30 లక్షలు 25 లక్షలు ఉండే భూమిని ఇవాళ 1,50,00,000కి రాజధానిలో బాగా రేట్లు వచ్చినాయి. హ్యాపీగానే ఉంటారు. రాజధాని ఇచ్చినందువల్ల కొంతమంది ఏదో వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారు అనే మాట ఒట్టిది. ఇక్కడ తుళ్ళూరు మండలం గ్రామ ప్రజలు మొత్తం తుళ్ళూరులో మండలంలో ఉండే 19 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా హాయిగా నవ్వుతూ ఇచ్చాను తప్పితే ఎవరో ఒకళ్ళో ఇద్దరు అన్నాక ఎక్కడైనా ఉంటుంది. ఆ ఒకళ్ళో ఇద్దరు కాకుండా కత్తిమ వాళ్ళందరూ చక్కగానే నవ్వుతా రాజధానికి. చంద్రబాబు వలన అయితేనే రాజధాని అయింది, ఇంకోళ్ళ వల్ల అయితే చేయలేడు. ఆయన మహా మంచి మనిషి వచ్చాడు, తెలియగలాడు వచ్చాడు రాజధానికి. కాబట్టి ఆయనకి టైంలోనే భూములు ఇచ్చి మన ఈ ఏరియాలో రాజధానికి ఆయన అడిగాడు. కాబట్టి మనం స్వచ్ఛందంగా ఇస్తే ఇక్కడ డెవలప్ అయ్యి మన పిల్లలు మన జీవితాలు మొత్తం బాగా పెరిగి ఆనందదాయకంగా ఉంటామని నమ్మకం మీద, చంద్రబాబు గారి మీద గట్టి నమ్మకం మీదే ఇచ్చాం. ఇక్కడ ఉన్న పిల్లలకి భవిష్యత్తు ఈ రాజధానిలో బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మేము మాత్రం అనుకుంటున్నామండి. అంటే మొదట్లో మాకు కొన్ని అపోహలు ఉండేయండి, ఈ రాజధాని మీద ఇది పూర్తిగా అవుతుందా, ఎంతకాలం పడుతుంది అని. కానీ తర్వాత సీఎం గారు ఇచ్చినటువంటి హామీతో మేమందరం నమ్మాము. కొంత స్థానికంగా మాకు కూడా కొంత ఉద్యోగాల్లో అవకాశం ఇస్తే అదొక్కటి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మాకున్న పొలాన్ని పూర్తిగా ఇచ్చేసాము. కాకపోతే ఇక్కడ చదువుకున్న ఈ 19 గ్రామాల్లో 29 గ్రామాల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా కొంత ఉపాధి కనుక కల్పిస్తే చాలా బాగుంటుంది. 2 years బ్యాకే నేను ఇక్కడ మా విలేజ్కి మా ఫాదర్కి బైపాస్ చేయడం వల్ల వచ్చాను. ఏంటా ఈ విలేజ్కి వచ్చాను, పల్లెటూరులో ఉన్నాను అనుకున్న పక్షంలో చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇక్కడ రాజధాని ప్రకటించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇక్కడే మా ప్రొఫెషనలిజంగా మెడికల్ హబ్గా కృష్ణాపాలెన్ని తీర్చిదిద్దుతారంటున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. జరీబ్ పంటలు ఎక్కువ పండు అంటే ఏడాదికి 3 పంటలు పండే భూములు మీ దగ్గర ఉన్నాయి. ఇంత విలువైన భూములు ఇవ్వడం పట్ల మీకు ఎట్లా అనిపించింది ఏంటి? ఈ భూములు ఇచ్చే రోజు మొదట కొంత సంశయం పడ్డాం, కానీ తర్వాత రాజధానికి ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ వచ్చి మాకు అర్థం చేసుకున్నాక మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జరీబీకి ఇప్పుడు మెట్టకు కూడా 1200 గజాలు పెట్టారు. ఇప్పుడు దానికి ఇంకో 50-100 గజాలు పెంచుతాడని ఆశిస్తున్నాం. మాకు దేవుడితో సమానం చంద్రబాబు గారు. చాలా హ్యాపీగా ఉన్నామండి చంద్రబాబు గారు రాజధానికి ఇచ్చిన తర్వాత. మాకు 90 అండి. ఇప్పుడు నెల జీవితంలో ఇక్కడ రాజధాని అది చూస్తాననుకున్నారా? అసలు రాజధాని అసలు వచ్చుద్ది అనుకోలే, ఇక్కడికి ఇప్పుడు వచ్చింది, సంతోషిస్తున్నాం. ప్రపంచంలో ఇదివరకు వరల్డ్లో మోర్చకొండ విశ్వేశ్వరయ్య ఉండేవాడు. మైసూరు రాజా డబ్బు, మోర్చకొండ బుర్ర మైసూరుని ఉద్ధరించాడు. అట్నే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా ఇక్కడ రాజధాని పెట్టి జనాలందరికీ
బాగా సంతోషకరంగా ఉంది, బాగా తృప్తిగా ఉంది. అలాగా బ్రహ్మాండంగా చేయాలంటే ఇంకో నాయకుడి పని కాదు. ఇంకోసారి ఈయన కూడా వచ్చి ఇంకా బాగు చేస్తే తొందరగా బాగుపడతాం. మోడీ గారు వచ్చి మాకు బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న పాప పేరే రాజధాని పాప. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత పాప పుట్టింది కాబట్టి ఆ పాపని ఇక్కడ గ్రామస్తులంతా ముద్దుగా రాజధాని పాప అని పిలుచుకుంటున్నారు. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలను కూడా ఇక్కడ గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు ఏ విధంగా వీక్షిస్తున్నారు, ఇక్కడ ఉన్న పండుగ వాతావరణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం అది జరగబోతుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉన్నాము, చాలా ఆనందిస్తున్నాము. భూమి పూజ జరిగి నాకు పుట్టింది కాబట్టి ఆ పాప, అందుకని రాజధాని పాప అని పేరు పెట్టాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చంద్రబాబు గారు మాకు దగ్గరలో శంకుస్థాపన చేయటం చాలా ఆనందంగా ఉంది. మాకు మా పొలాలు ఇచ్చిన దానికన్నా కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడంలో కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. రాదనుకున్నామండి, రాజధాని వచ్చింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా భూములు కూడా ఇచ్చాము, మా కౌళ్ళు కూడా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉందండి, వచ్చినందుకు రాజధాని వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టమేనండి రాజధాని రావటం. ఊరు సర్పంచ్ అండి పద్మావతి. భూమి పూజ బాగా జరిగింది, ఇప్పుడు కూడా బాగానే జరుగుతుందని వస్తున్నాము. రాజధాని ప్రకటన వచ్చాక ఈ మందడం గ్రామానికి వచ్చిన సరికొత్త పేరు బుల్లెట్ల గ్రామం. ఇక్కడ రాజధాని ప్రకటన వచ్చాక ఇక్కడ భూములు అమ్ముకున్న రైతులు రాజసం ఉట్టిపడే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు కొనుక్కుని ఈ ప్రాంతంలో రాయలుగా తిరుగుతున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.